బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. లేడీ గెటప్ అంటే లేడీ గెటప్లో ఏసీ వేసి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వచ్చినాక అంటే ఇట్లా ఇబ్బంది అంటే మీరు కూడా వేసారు, ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా అండి, చాలా. యాక్చువల్లీ అందరికి తెలియదు ఏంటంటే వీళ్ళని అంటే ఎవ్రీ వీక్ ఇప్పుడు జబర్దస్త్ అనేది ఎట్లా అయిందంటే ఒక మన ఇంట్లో ఒక భాగం అయిపోయింది, ఇంట్లో ఒక భాగస్తుడు అయిపోయాడు. కానీ అందుకే చాలా పాపులర్ అయిపోయింది. ఎవరి మొబైల్ చూసినా ఎక్కడ చూసినా అదే ఉంది కాబట్టి చాలా మంది లేడీ గెటప్స్ వేసుకుంటే పాపం వాళ్ళను వేరేలాగా అనుకుంటున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే ప్రతి టీంకి ఒక లేడీ గెటప్ కావాల్సిందే. ఒకరోజు నేను వేస్తా, ఒకరోజు రమేష్ అన్న వేస్తాడు. కానీ అట్లా ఊరికే వేస్తే ఏమవుతుందంటే అప్పుడప్పుడు మెయిన్ లీడ్ మిస్ అయితే అని ఒక పర్మనెంట్ లేడీ గెటప్ని పెట్టుకుంటాం. సో పాపం వాడికి ఏంటంటే ఇక వాడు మంచిగా సెట్ అయింది అనుకోండి, వాడి కర్మ ఇక పాపం వాడిని ఏమనలేము. ఇక వాడికి ఏది వచ్చినా ఈ లేడీ గెటప్ నువ్వే, లేడీ గెటప్ వాడిని అట్లా చేసేసరికి ఆ ముద్రేసేసి వాళ్ళు బయట అసలు లేడీస్ కాదు, వాళ్ళు వేరే కాదు, అసలు ఏది కాదు. కానీ పాపం వాళ్ళను చాలా మందిని వాళ్ళు ఇబ్బంది పడ్డ రోజులు కూడా చాలా థర్డ్ జెండర్ అని అనుకున్న రోజులు కూడా ఉంటున్నాయి. అవునంట, పాపం బాధపడతారు. నేను అప్పుడు చేసినప్పుడు ఏంటంటే అప్పుడు క్రేజ్ ఎక్కువ ఉండే, 17 ఉండే రేటింగ్ అప్పుడు. సో అప్పుడు అంతగా అందరూ కూడా ఫుల్గా అభిమానించేది. వెళ్తుంటే 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 ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ మంది అయ్యేసరికి ఓన్లీ వీళ్ళకి ఇవే గెటప్స్. నేను అప్పుడప్పుడు జెంట్స్ వేస్తూ ఉండేవాడిని, అంటే వివిధ రకాల గెటప్స్ వేసేవాడిని. వీళ్ళు ఓన్లీ లేడీ గెటప్కే పరిమితం అయిపోయేసరికి ఒకరిద్దరు చేయబట్టి వీళ్ళందరినీ కూడా అదే అనుకున్నాను అనమాట. సో జబర్దస్త్ అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా అన్ని కాన్సెప్ట్లు టచ్ చేశారు. అండ్ చాలా ఉంటాయి కదా ఇప్పుడు మన డైలీ లైఫ్లో సెలబ్రిటీస్ రౌండ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని రంగాలకు టచ్ చేశారు. ఇన్ని చేసినప్పుడు కూడా ఇంకా కామెడీ మిగిలింది అనేది ఇంకా చేస్తున్నారు. ఒక్కోసారి జడ్జిలు వాళ్ళకి నవ్వు రాకపోయినా పెదాలపైకి నవ్వు తెచ్చుకొని నవ్వుతున్నారు అన్న సందర్భాలు ఉన్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? 100% అండి, 100% అంటారు. ఇప్పుడు నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, నాకు 9 చేస్తే 10 చేస్తే ఒకటి ఫ్లాప్ అవుతుంది అని అంటారు. ఆ ఫ్లాప్ అయిన దాన్ని మరీ ఇట్లా సీరియస్ గా చూపిస్తే అది బాగోదు కదా. సో వేరే వాళ్ళ స్కిట్లలో నవ్విన క్లిప్స్ తీసుకొచ్చి ఇందులో వేస్తారు. ఎక్కడో అక్కడ చిన్న ఫన్ అన్నా ఉంటుందని. సో మీకు తెలుసో తెలీదో ఇక్కడ ఏదో జరిగిందనేసరికి డించుకు అనేసరికి ఆడియన్స్ కూడా నవ్వుతారా, కామెడీ కామెడీ అంటే అట్లని కాదు, ఆడియన్స్ ను మరీ అంత అదని కాదు. కాకపోతే వాళ్ళకు కూడా సేమ్ ఇప్పుడు జడ్జ్ చేసుకున్నట్టుగానే మా మీద కొద్ది గొప్ప ప్రేమ ఉంటుంది, మమ్మల్ని కొద్ది గొప్ప అభిమానిస్తారు, చిన్నగా డిసప్పాయింట్ అవుతారు కానీ నవ్వుతారు 100%. ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికైనా వాళ్ళు కొంచెం నవ్వి అరే ఈసారి కొంచెం ఇంకేదో తగ్గిందిరా అని అనుకుంటారు. అందుకోసమే జడ్జిలను ఎత్తేస్తుంటారు అంటే ఆర్టిస్టులు అంటే చేసేవాళ్ళు. అట్లేముండదు, అది ఎందుకు చెప్తాను. ఇప్పటి వరకు ఎవరు అడగని క్వశ్చన్ మీరు అడిగారు. జడ్జెస్ ని మేము ఎందుకు ఎత్తుతామని అంటే అప్పుడప్పుడు ఏంటంటే మనకు జబర్దస్త్ జరుగుతుంటే ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటది. వాళ్ళకి ఫోన్ రావడము, లేకపోతే పక్కన ఫ్లోర్ లో ఎవరైనా అరిస్తే వాళ్ళు అటు చూడడము, లేకపోతే అప్పుడప్పుడు జడ్జెస్ ఇప్పుడు మీ స్కిట్ చేశారు ఫస్ట్ మీరు బాగాలేదు, ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. అదే అమ్మాయి వెంకీగాడు ఏం చేసిండ్రు వాడు అంటే నెక్స్ట్ రాఘవ గారు ఎక్కారు అనుకోండి, అరే అమ్మా ఆ ఊర్లో బయటికి రావడానికి ఆహా మాకు అర్థమైపోతుంది కదా. స్టేజ్ ఎక్కినప్పుడు ఒక 2 అవుతుంటే వాళ్ళు ఉన్నట్టే అప్పుడు ఆహా చూసారా అదిగో మేడం చూసారా అరే ఎంత అందంగా ఉంది అట్లా వాళ్ళ మీద వేస్తారు తప్ప అంతే. వాళ్ళ మూడు అంటే వాళ్ళను మా మీదకి డైవర్ట్ చేసుకోవడానికే వాళ్ళకు మీద బిస్కెట్లు వేయడం అంతే, అంతకు మించి ఇంకేది ఉండదు. మన చెప్తారు ఫస్ట్ స్కిట్ కొంచెం దొబ్బింది మరి చూసుకోండి అని అంటే అరే రైటర్ ఎవరైనా ఉన్నారు అరే అరే ఏంద్రా ఫస్ట్ స్కిట్ దొబ్బింది అంటే అన్న జడ్జెస్ మీదకి 2-3 పంచులే కథ రైట్ వెళ్ళి వాళ్ళను మా మైండ్లోకి తీసుకోవడానికి మాత్రమే అవ్వండి. ఇది ఎప్పటివరకు ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరు అడిగారు. చాలా మందికి కూడా ఇది తెలీదు, అంటే జడ్జెస్ని ఏదో మోస్తారు అనుకుంటారు కానీ ఆ టైంలో వాళ్ళ దృష్టి మా మీదకి చేసుకునే ప్రయత్నం అది. ఓకే, ఇంకా అసలు అంటే అప్కమింగ్ వాళ్ళకి పనికొచ్చే విధంగా అడుగుతున్నా ఈ క్వశ్చన్ నేను. జనరల్గా అంటే ఇప్పుడు సినిమా అంటే ఒక లైన్ ఉంటుంది, సీనిక్ ఆర్డర్, ప్లాట్ పాయింట్, ఇవన్నీ సంథింగ్ క్లైమాక్స్ వరకు తీసుకెళ్తారు స్క్రిప్ట్ని. సో ఇది ఎలా అంటే తక్కువ టైంలో ఎక్కువ చూపించాలి కదా, సో ఇది ఎలా ఉంటుంది దీని ప్యాటర్న్ అసలు? ఇది కూడా అంతే సినిమాలోనే, స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. స్టార్టింగ్ ఏంటంటే పరిచయాలు ఉంటుంది, ఏది జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ లో ఏమో అక్క ఏమే బావా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యారెక్టర్స్ పరిచయం చేసుకుంటాం ఫస్ట్ 1 minute లో. తర్వాత కంటెంట్ ఏంటన్నా చూపిస్తాం, అంటే ఈ స్కిట్ ఒక కంటెంట్ ఏంటిది అది చూపిస్తాం. తర్వాత కంటెంట్ ద్వారా వచ్చిన ప్రాబ్లం చూపిస్తాం.
ఆ ప్రాబ్లము మనకు మిడిల్ అన్నమాట. ఆ ప్రాబ్లమ్ను క్లైమాక్స్ దాకా తీసుకెళ్ళి క్లైమాక్స్లో ఏదో ఒక ట్విస్ట్తో ఎండ్ చేస్తాం. ఓకే. సో 100% ఇది కూడా సినిమాలానే, దీనికి కూడా ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండింగ్ ఉంటుంది 100%. ఓకే. జనరల్గా ఇప్పుడు మీరు అన్నారు మాకు తల్లిదండ్రులు జన్మనిస్తే ప్రపంచానికి పరిచయం చేసింది జబర్దస్త్. అవును, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఓకే. సో అటువంటి జబర్దస్త్ నుంచి కొంతమంది నిందలు వేస్తూ బయటికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు చాలా చలామణి అవుతున్నారు ఇంకా వాళ్ళు ఈ సొసైటీలో, అంటే వేరే పార్టీలకు, రాజకీయ పార్టీలోకి వెళ్ళి. అటువంటి వ్యక్తులను మీరు దగ్గర చూసుంటారు. సో ఎలా జరుగుతుంది ఇది? అంటే నేను ఒకటే అంటానండి, సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ నేను చెప్తాను, అదే చెప్తాను, వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు, వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని చీత్కరించుకుంటే సమాజం కూడా మనల్ని అలానే చూస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలినోడు బ్రతికినా చచ్చినట్టే నా దృష్టిలో. తల్లిదండ్రుల్ని బ్రతికుండగా అనాథాశ్రమంలో వదిలిన కొడుకుల్ని వాడు బతికిన చచ్చినట్టు నా దృష్టిలో. సీరియస్లీ, వీడు చిన్నప్పుడు పుట్టితే వాళ్ళు ఎంతగా వాడిని పెంచడానికి ఎంత కాయ కష్టం చేసారు, అండ్ వాడిని చదివించడానికి ఎంత కష్టపడ్డారు. వాడు చిన్నప్పుడు ఇట్లనే టాయ్ చేసుకున్నా లేకపోతే బట్టల్లో పోయినా వాళ్ళు చీగొట్టిర్రా, పోనీ నాకు ఇది కావాలని ఏడిస్తే వాళ్ళు కాదన్నారా? నిన్ను చదివించి నీకు ఒక ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయించి పిల్లలు చేస్తే ఇవాళ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిర్రు అని చెప్పి వాళ్ళ దగ్గర ముసలి వాసన వస్తుంది, బట్టల్లో విసర్జించుకుంటున్నారు అని చెప్పి నువ్వు అక్కడేసిన. చిన్నప్పుడు వీళ్ళు అట్లా చేసిర్రా? ఒకవేళ వాళ్ళు నేను ఇదే చేస్తే ఈరోజు నీకు బతికేంది? అవునా కదండి? వాడు లేనిది అసలు వీడెవడు? ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎవరు? ఇప్పుడు నువ్వు నీ కొడుకు వీడికి ఎప్పుడైనా చిన్నప్పుడు జ్వరం వస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిరు, వీడికి ఏదన్నా అయినా కూడా ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి వాడిని బాధించిన రోజులే. ఇప్పుడు నీ కొడుకు చేస్తలేవా? రేపు వాడు కూడా నేను అంతే చేస్తాడు. సో అదే విధంగా అన్నం పెట్టినటువంటి జబర్దస్త్ని కానివ్వండి, మనల్ని ఆదరించి 10 మందికి పరిచయించిన జబర్దస్త్ని కూడా ఎప్పుడు కూడా దాన్ని బ్యాడ్ చెప్పొద్దు. బ్యాడ్ చెప్పిన వాళ్ళను ఖచ్చితంగా సమాజం కూడా అలానే చూస్తుంది 100%. ఎందుకంటే బిఫోర్ జబర్దస్త్ నేను ఎవరిని, ఆఫ్టర్ జబర్దస్త్ కదా వెంకీ మంకీ. ఇప్పుడు నేను ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళినా వెంకీ గారిని గుర్తుపట్టి మనల్ని కూర్చోబెట్టి, ఇప్పుడు నార్మల్ ఆర్టిస్ట్ వెళ్తే ఆడిషన్స్ తీసుకుని పంపించేస్తారు. మేము వెళ్తే కొంచెం మాట్లాడి టీయో కాఫీ వచ్చి వెంకీ వచ్చింది కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అన్నట్టు మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది మూలాలు మర్చిపోవద్దు. మూలాలు మర్చిపోతే అదిగా వాళ్ళకి విజ్ఞతకు వదిలేద్దాం. ఇప్పుడు జబర్దస్త్లో అంటే ఇండస్ట్రీ అయినా జబర్దస్త్ అయినా అంతా ఒకటే కదా. సో తొక్కేయడాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గానే ఒక మా ఇంటర్వ్యూలో మా టీంలోనే ఇచ్చారు చెల్లాకి చంటి గారు, నన్ను తొక్కడం వల్ల నేను ఇలా ఉన్నాను, నాకు ఇలా అన్యాయం చేశారు అనేసి అన్నారు. సో దానికి మీరు దగ్గర నుండి చూస్తారు కదా, ఆ విషయంలో మీరేమంటారు? అంటే తొక్కడం అంటే చంటన్నకు ఏం జరిగింది నాకు తెలియదు. కానీ నేను ఒక్కడే చెప్తాను, మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. అది జబర్దస్తే కావచ్చు, డిఏ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇంకా ఏదైనా స్టార్ మానే కావచ్చు, జీ తెలుగే కావచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇప్పుడు నేను మన ఐ డ్రీమ్లో పనిచేస్తున్నానండి, నాకు టాలెంట్ ఉంది. మీరు యాంకరింగ్లో మీరు సీనియారిటీ, మీరు నన్ను దొక్కారు, నాకు వర్త్ ఉంది, నేను ఇంకొక అడికి వెళ్ళి చేసుకుంటా, ఇంకో ఛానల్కి వెళ్తా. సరే ఇంకో ఛానల్ కూడా నన్ను అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు నన్ను దొక్కేశాడు, ఓన్గా పెట్టుకుంటా. నేను పోరాడంత వరకు పోరాడతా. ఒకప్పుడు ఏంటంటే సినిమా ఒక్కటే లోకం ఉండేదండి, సినిమా ఒక్కటే ప్రపంచం ఉండే. ఇప్పుడు 100 ప్రపంచాలు, యూట్యూబ్, సినిమా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్స్ ఒక రోజుకు 10,000 సంపాదిస్తున్నారు. మనల్ని ఎవరు తొక్కాల్సిన అంటే తొక్కారంటే మరి అప్పుడు ఆ టైంలో సినిమా ఒక్కటే ఉండే కాబట్టి పాపం ఆయనకు అది హెల్త్ బాగా లేకుండా ఉన్నప్పుడు అదే అప్పుడు అన్నకు ఓన్లీ సినిమా ఒక్కటే ఉండే కదా. అప్పుడు అది ఎప్పుడు ఒక 4-5 years బ్యాక్. ఇప్పుడు చూడండి ఎంత అయిందో. అంటే నిజంగా అంటే అన్నను తొక్కేశారు అని అన్నది కేవలం యూట్యూబ్ ఛానల్స్ అండి, యూట్యూబ్ ఛానల్సే, ఓన్లీ యూట్యూబ్ ఛానల్సే. ఎందుకంటే ఆయనకు జస్ట్ హార్ట్లో ప్రాబ్లం వస్తే చంటి ఇక లేరా, అయ్యో కోలుకోలేని చంటి, కోమాలోకి చంటి అని 100 తంబునెల్స్ పెట్టేసరికి ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని, చంటికి ఏదో అయిందంట కదా, మా చంటికి ఇస్తే అంత ఒకప్పట్లేక ఉండడేమో, వద్దులే ఇప్పుడు ఆయన అంత యాక్టివ్గా ఉన్నాడు, అబ్బా ఈరోజు కూడా కోమాలోకి వెళ్ళొచ్చాడంట, వేరేటోళ్ళని వెతుకు, ఆయన బాగానే ఉన్నాడు పాపం. సో ఈ థంబ్నెయిల్స్ మీరు చూసారు కదండి, ఎలా ఉంటుందంటే
అత్తతో అల్లుడు బెడ్రూమ్ లో అని ఉంటది. ఏం లేదు, అత్తతో అల్లుడు బెడ్రూమ్ లోకి వెళ్ళి అత్తమ్మ మీ ఇంట్లో లైట్ పని చేస్తుందనే ఉంటది లోపలికి వెళ్తే. కానీ ఇలాంటివి చేయబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఈ సోది అంతా చూడరు కదండి. పైన తమ్మునేలు చూసి అయ్యో అవునా వెంకికి అయ్యో అంతెందుకండి. నేను వరంగల్ నుంచి గట్కేశ్వరి వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది నా కార్కి. అంటే నేను అప్పుడు మంచు పడుతుంది బాగా, చలికాలం, పెద్ద మంచు. ముందటోడు వెనక్కి కనిపిస్తాడు, వెనుకోడు ముందట కనిపిస్తాడు. నా వెనక ఇన్నోడు పడుకున్నాడంట. పడుకొని వచ్చి 120 స్పీడ్లో గుద్దాడు నన్ను బ్యాక్ నుంచి. దేవుడి దేవల్ల నాది మంచి కారు కాబట్టి నాకేం కాలేదు. అప్పుడు నేను స్కోడా ఆక్టివా వాడుతున్నా, చాలా పెద్ద బండి కాబట్టి దాన్ని కొట్టినా కూడా నాకేం కాలేదు. వాళ్ళకు మొత్తం చాలా ఇంజూరీస్ అయ్యాయి. ఏది ఇన్నోవా వాళ్ళకి చాలా ఇంజూరీస్ అయ్యాయి. నాకు వెనక డిక్కి బాగా స్పేస్ ఉంటుంది, నేను ఒక్కడనే ఉన్నాను, అదొక ప్లస్ పాయింట్. వెనక సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి, నా కార్లో సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి. అంటే వాడు ఆ స్పీడ్లో గుద్దాడు. గుద్దితే నాకేం కాలేదు. తర్వాత కొంత దిగి అక్కడ ఉన్న తర్వాత ఇక కొన్ని మీరు చూడండి, ఇప్పుడు వెంకికి ఘోరమైన యాక్సిడెంట్, ప్రాణాపాయ స్థితిలో వెంకి మీరు చూడండి. ఇప్పుడు ఉంటుంది వెంకికి యాక్సిడెంట్ అని అంటే అవన్నీ చూసి మా అమ్మ చాలా టెన్షన్ పడుతుంది. అమ్మ నాకేం కాలేదు, నువ్వు చూడు అని చెప్పి వీడియో కాల్ చేశా. అంటే అవి ఎందుకు తల్లిదండ్రులను కూడా బాధ పెడతాయి. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకికి భారీ ఏంటండి భారీ గాయాలు. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకికి భారీ గాయాలు. కార్ యాక్సిడెంట్ అక్కడ జరిగింది. ఇగో వెంకీ మంకీకి భారీ రోడ్ యాక్సిడెంట్. ఇది భారీ గాయాలు. ఏవండి భారీ గాయాలు? నాకు అసలు ఏమైంది? నాకు ఒక చిన్న కూడా పడలే. ఇవన్నీ చూసి ఒక ప్రముఖ ఛానల్ కింద స్క్రోలింగ్ ఇచ్చింది. ఆ స్క్రోలింగ్ చూసి మా అమ్మకి కాల్ చేస్తే మా అమ్మ టెన్షన్ పడుతుంది. అయితే అమ్మ ఇగో నాకేం కాలేదు, నేను ఇట్లనే ఉన్నాను, ఇగో ఇది భారీ గాయాలు, భారీ అది. ఇలాంటి పిచ్చి రాతలు, ఇలాంటి పిచ్చి పనులు చేయబట్టి అంటే ఏమవుతుంది చెప్పండి. ఇక ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు భారీ గాయాలని మీరే చూసారు, మీరు చూసి ఒక ఈవెంట్ ఉంది, ఒక షో ఉంది. అరే వెంకీ మొన్న వెంకీకి యాక్సిడెంట్ అని వద్దొద్దు, బాగో చూడు భారీ గాయాలట. అట్లా ఛాన్సెస్ మిస్ అవుతాయి కదా. సో వాడి పబ్బం కోసం అనవసరమైన వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారండి. దాన్ని ఏమంటారు కదా, శవాల మీద పేలాలు ఏరుకునే బాపతి గాళ్ళు. అదే. అయితే ఇంకొకటి, నార్మల్గా జబర్దస్త్లో మీరు జడ్జెస్ అన్నారు కనుక రోజా గారు ఎమ్మెల్యే, అప్పటికి ఎమ్మెల్యే స్థాయి. ఒక పెద్ద జోక్ చెప్తాను. ఇంకొకటి, ఒక ప్రముఖ ఛానల్లో అప్పుడు పటాస్ షో కొత్తగా స్టార్ట్ అయింది. పటాస్లో నా మీద ప్రాంక్ చేశారు. ఎవరు? ఫన్ పటాకా టీం, ఫన్ పటాకా కిరణ్ మచ్చా వాళ్ళు నా మీద ప్రాంక్ చేశారు. ప్రాంక్ చేస్తే జబర్దస్త్ వెంకి మహిళతో అసభ్య ప్రవర్తన అని పెట్టి థంబ్నెయిల్ పెట్టారు. పెట్టేసి అందులోకి వెళ్తే అది ఒక దాన్ని ఏమంటారు, జస్ట్ ప్రాంక్ షో అది అని చెప్పి మళ్ళీ పెట్టారు. థంబ్నెయిల్ పెట్టి లోపల మాత్రం ప్రాంక్ అని పెట్టారు. అట్లా ఇక అలాంటి ఒకసారి చూపిస్తాను. అదేదో ఉండే మొన్న చాలా మంది పంపారు నాకు. అది కూడా అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అదైతే నేను. స్టేజీ